గత ప్రభుత్వం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఎందుకనంటే ఆ ప్రభుత్వంలో కొన్ని జరిగినవి ఏంటి అని అంటే, 1 కూల్చివేతలు, 2 హత్యలు, 3 ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరిగినటువంటి దాడులు. ఇవే చూసాం మనం. అప్పుడు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఏది లేదు. మీరు నేను చాలా సందర్భాల్లో చాలా ఇష్యూస్ మీద నేను మీ ఛానల్లో మాట్లాడాను, మీతో మాట్లాడాను కూడా. అప్పుడు కూడా నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీకు చెప్పాను. ఒక రాష్ట్రం బాగుపడాలంటే కపుల్ ఆఫ్ థింగ్స్ నీడెడ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. మొట్టమొదటిగా ఏంటంటే రాష్ట్రానికి ఒక మంచి రాజధాని, ఒక ప్రజారంజకమైనటువంటి రాజధాని, ప్రజలకి అనుకూలమైనటువంటి ఒక రాజధాని, అలానే అన్ని రకాలుగా అంటే రాష్ట్రానికి అన్ని రకాలుగా వన్నె తెచ్చేటువంటి ఒక రాజధాని అవసరం రాష్ట్రానికి. 5 సంవత్సరాల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర వాళ్ళది. మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే, ఇన్ఫాక్ట్ ముందు నుంచే చెప్పాము, అధికారంలోకి వచ్చిన తర్వాత వీ హావ్ మోర్ సే. కాబట్టి మేమేమన్నాము, ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని మేము చెప్పాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఏ రోజునా కూడా ఈ ప్రాంతం రాజధాని అని చెప్పలేకపోయారు. వాళ్ళు ఆడినటువంటి 3 ముక్కలాట 3 రాజధానుల్లో కూడా ఏ రోజునా కూడా దానికి సంబంధించినటువంటి ఒక పేపర్స్ కూడా వాళ్ళు కరెక్ట్ గా పుటప్ చేయలేకపోయారు, ప్రొసీడింగ్స్ కూడా కరెక్ట్ గా పెట్టలేకపోయారు. అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండకూడదు అనేది మాత్రమే వాళ్ళ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్